ఏంటి దిలీప్ సార్, పెళ్లి చేసుకున్నారా లేదా? సరే వదిలేండి, నీలాంటి పిచ్చరా కొడుకు పోలీస్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోలేదులే. ఏయ్, నోరు తెరిచి మాట్లాడు. నన్ను చూడగానే ప్యాంట్లో పోసేసుకున్నావా? నువ్వంతా ఒక పెద్ద జీరో. నీలాంటోని నా జీవితంలోనే చూడలేదు. నోరు మీరా, ఎక్కువగా మాట్లాడకు. నీకు తెలుసా, దిలీప్ సార్కి పోలీస్ ఫోర్స్ లో అంత మర్యాద ఉంది. వీడి గురించి నాకు బాగానే తెలుసు, భయంకరమైన మర్యాద ఉంది. ఏంటి, నా మీద కోపం వస్తుందా? వచ్చి కొట్టు. కొట్రా. ఏంటి భయపడుతున్నావు? నేను కట్టేసే కదా ఉన్నాను, వచ్చి కొట్రా. రారా, వచ్చి నన్ను కొట్టు. నిన్ను. ఏ కానిస్టేబుల్, డ్రైవర్, బండి ఆపుకుంటా. పోనీ 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 పోనీ. సార్, ఓకే, పొగగా ఉంది, ఏం తెలియట్లేదు. ఏం చేస్తున్నావు? మనోజ్, హెల్ప్ మీ ప్లీజ్, ఎవరైనా కాపాడండి. భయంకరమైన సీరియల్ కిల్లర్ అయిన కాత్య జైలు నుంచి తప్పించుకుని వెళ్ళింది. గత 2 రోజుల ముందు పోలీస్ వ్యాన్లో తీసుకెళ్లేటప్పుడు తను అతని గ్యాంగ్తో కలిసి తప్పించుకుని పారిపోయింది. అందుకే నగరంలో అందరూ చాలా హెచ్చరికగా ఉండాలని పోలీసు వాళ్ళు చెబుతున్నారు. మీ ఇంటి కిటికీలు మరియు తలుపుల్ని జాగ్రత్తగా బంధించండి. ఈ హంతకుడు మీద దగ్గర 15 కేసెస్లున్నాయి. అసలు వాడు అలవాటు ఏంటంటే హత్య చేయడానికి ముందు ఒక పాట పాడతాడట. సడన్ గా లైట్ ఎలా పోయింది? నేను తలుపు తెరిచే ఉంచేశానా? విచిత్రంగా హత్య జరిగిందే. కళ్ళు మూస్తున్నాయి, కానీ కళ్ళు ఎలా తెరిచినట్టు? కాత్య ఒక్కడు మాత్రమే ఇలాంటి హత్యలు చేయగలడు. వాడి పేరు కాత్య. పోలీస్ వ్యాన్లో నుంచి ఎస్కేప్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు. 2 హత్యలు చేశాడు. ఒకటి ఈ అమ్మాయిని, ఇంకొకటి పూనాలో. ఇప్పటి వరకు 17 హత్యలు చేశాడు. సేమ్ మోడస్ ఆపరెండి.
విక్టిమ్ చేతులు కట్టేస్తాడు, గొంతుని కోస్తాడు. కళ్ళు తెరుచుకుని ఉంటాయి, ఎందుకంటే చనిపోవడానికి ముందు విక్టిమ్ తన మరణాన్ని చూడొచ్చు కదా. ఆ తర్వాత కళ్ళు మూసేస్తాడు. అవును సార్, పోయినసారి కూడా తాను అరెస్ట్ అయినప్పుడు ఈ కాతియా ఒక అమ్మాయిని టార్చర్ చేశాడు. హెల్ప్! హెల్ప్! ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. హెల్ప్! 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 ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపద్దు. నేను బతిమాలుతున్నాను, ప్లీజ్. ఎలా నువ్వు బతిమలు అడుగుతావు? నీ చేతులు కట్టబడ్డాయి కదా. నన్ను ఎలా చిత్రహింసలు పెట్టడం ఎందుకు? నీకే అన్యాయం తెలుసా, చేశాను. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నువ్వు చేసిన తప్పు ఒకే ఒక్కటి. అదేంటంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ అందం నన్ను మైమరిపిస్తుంది. ఏడవకు, సైలెంట్గా ఉండు, కళ్ళు మూసుకోకు. ఎప్పుడు నీ యొక్క డెడ్ బాడీ అయితే వాళ్ళకి దొరుకుద్దో అప్పుడు నీ ముఖం, అప్పుడు చూసేయడానికి నీ యొక్క ముఖం ఈ విధంగా అందంగా ఉంటుంది. అలాగే నీ కళ్ళు, ఆ అందమైన కళ్ళని చివరిసరిగా చూసిన వ్యక్తిని నేనే అయి ఉండాలి. నీ శరీరంలో నుండి ఒక్కొక్క చుక్క రక్తము ఎప్పుడు బయటకు వస్తుందో, ఎప్పుడు నీ యొక్క శ్వాస ఆగిపోతుందో, ఆ తర్వాత నేను నీ యొక్క కళ్ళని మూసేస్తాను. దీనితోనే చెప్పు. మేము కాఫీ తాగుదాం అనుకున్నాం. పిక్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను సార్. డోర్ బెల్ కొడదాం అనుకున్నాను, కుదరలేదు. తలుపులు తెరిచే ఉండేసరికి లోపలికి వచ్చాను సార్. చూస్తే మాలిని. బెల్ ఎలా ఆపరేట్ అవుతుంది? కరెంట్ కట్ అయింది కదా, మీటర్ బాక్స్ ఆఫ్లో ఉంది. ఈ కాతియాని ఎక్కడి నుంచి మనం వెతకాలి? వేరే ఎక్కడి నుంచి? వాడు ఏ చోటు నుంచి తప్పించుకున్నాడో ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఒక ఆధారం ఉంటుంది. పారిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటిని కాంటాక్ట్ చేస్తుంటాడు. అక్కడ కూడా చూద్దాం. సార్, ఇది అదే చోటు. ఇక్కడి నుంచే తప్పించుకున్నాడు. మా బండి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. వాడి మనుషులు వ్యాన్ కోసం ఇక్కడ వెయిట్ చేశారు. అవును సార్. సార్ ఎప్పుడు తీసుకొస్తున్నారనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసుంటుంది. ఖచ్చితంగా సార్. ఫుల్ ప్లానింగ్ తో వాళ్ళు దాడి చేశారు ఈ సార్. వ్యాన్ ని సెంట్రల్ జైలు నుంచే కదా మీరు తీసుకొచ్చారు? అవును సార్. అంటే ఇక్కడి నుంచి విఎస్ రోడ్ లోంచి వచ్చి ఇక్కడ రైట్ తీసుకున్నారు. అండ్ స్మోక్ బాంబ్ ఇక్కడ వ్యాన్ లో పడింది. రైట్ సైడ్ నుంచి విసిరారు సార్. రైట్ అంటే ఇటు అవును నుంచి. సార్. సార్ ఇక్కడ నుండే బాంబేస్ ఉండాలి. ఇక్కడి నుంచా? పంకజ్, నువ్వు నించున్న చోటు నుంచి చూస్తే లేదు సార్. లేదా? అక్కడి నుంచే రోడ్డు కనపడడం లేదంటే ఇంత అక్యురేట్గా ఎలా అటాక్ చేయగలరు? అది కూడా వెళ్తున్న వ్యాన్లోకి విసిరి పారేయడం చాలా కష్టం, డిఫికల్ట్. కరెక్ట్గా చెప్పారు సార్. పరిగెత్తే బండి లోపల నుండి కరెక్ట్గా బాంబు విసిరతం అనేది పాసిబుల్ కాదు సార్. అంటే వాడితో పాటు ఇంకెవరో ఉండుంటారా? వాడు రోడ్డుకి అటువైపు ఉండుంటాడా? అక్కడి నుంచి వాడు సిగ్నల్ ఇచ్చుంటాడు, లేకపోతే ఫోన్లో కాంటాక్ట్ చేస్తుంటాడు. ఇదిగో ఇక్కడి నుంచి చూస్తే అది కనిపిస్తోంది. తర్వాత రోడ్డు కూడా క్లియర్గా ఉంది. సిగ్నల్ ఇచ్చిన వాడు ఇక్కడే ఎక్కడో నుంచుని ఉంటాడు, ఇక్కడే ఉండుంటాడు. సార్ ఇది చూడండి. ఇక్కడ నుంచున్న వాడు పాన్ మసాలా తినుంటాడు. ఇంకా ప్యాకెట్స్ ఉన్నాయి చూడు, వాటిని కూడా తీ. పంకజ్, నువ్వు తీసిన పాన్ మసాలా ప్యాకెట్స్ని డాక్టర్ సోలంకి గారికి పంపించు.
ఈ పాకెట్స్ని పరీక్షిస్తే వాడి గురించి ఏమైనా తెలియచ్చు. ఆ తర్వాత వాడి ద్వారా మనం కాత్యాన్ని కనిపెట్టచ్చు. కాత్య 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 విని విని చెవులు మూత పడుతున్నాయి. కాత్య సిస్టర్ అయినందువల్ల వాడి పాపాలు నేను మొయ్యాలా? హంతకుడి కుటుంబంతో రిలేషన్ వద్దు, పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. చెప్పాలంటే హంతకుడు సిస్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? హలో హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? సార్ ఏంటిది? నేను ఎవరూ లేరని చెప్తున్నాను కదా. ప్రశాంతంగా ఉండండి, అన్నీ తెలుస్తాయి. సార్ కాతియా ఇంట్లో లేదు. తనకు ఆ ఫోటోని చూపించు. ఈ ఫోటో చూడు. ఈ అమ్మాయి తెలుసా? కాతియాయే చంపాడు. ఇది జరుగుండదు. ఏ? నేను జైల్లో కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు వాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పాడు. అందుకని వాడి చెయ్యి ఎప్పుడు వణుకుతూనే ఉంటుంది. వాడు మంచినీళ్ళు తాగడానికి కూడా చెయ్యి వణుకుతుంది. అలాగా? సార్ ఎవరైతే బాటిల్ గ్లాస్ కూడా ఎత్తలేరో వాళ్ళెలాగో ఒక అమ్మాయి గొంతుని ఇంత క్లియర్గా కట్ చేస్తారు? మరి కాత్య హంతకుడు కాదా? సార్ ఈ హత్యలన్నీ కాతియా చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? అనిషా మాటలు మనం పూర్తిగా నమ్మలేం సార్, ఎందుకంటే వాళ్ళ అన్నయ్యని కాపాడడం కోసం అబద్ధం చెప్పొచ్చు. సరే, తను చెప్పింది నిజమై ఉంటే? తన మాటల్ని తిరస్కరించడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా. ఆధారాలా? మీకు నేను ఆధారాలు ఇస్తాను. చెప్పు, ఏం తెలిసింది? అవును, ఆధారం బాస్. అది క్రైమ్ స్పాట్లో ఆ మీటర్ దొరికింది కదా, ఇంకా పగిలిపోయిన తలుపు, రెండిట్లోనూ కాత్య ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అదేంటంటే నువ్వు చెప్పడానికి వచ్చింది ఈ 2 హత్యలు కాట్యానే చేశాడంటావా? ఖచ్చితంగా ఖచ్చితంగా మాలినిని ఇంకా ఆ సునీల్ని 2 హత్యల్ని కాత్యానే చేసుండాలి. పూనాలో ఉండే ఆ క్రైమ్ స్పాట్లో ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కదా, అది కాత్యాదే. తర్వాత పాన్ మసాలా ప్యాకెట్లో ఎవడి చేతిరేఖలున్నాయి? దాని చెక్కింగ్ జరుగుతుంది, అయిన వెంటనే చెప్తాను. ఏంటి అభిజిత్, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంకా నమ్మకం రాలేదా? అనిషా మనకి అబద్ధం ఎందుకు చెప్పాలి? తన అన్నయ్యకి వ్యతిరేకంగా ఆధారాన్ని రెడీ చేయడానికి మనకి 2 నిమిషాలు కూడా పట్టదు. అలా ఉండగా తను ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పాలి? ఒకవేళ కాట్యా సిస్టర్ అనీషా అబద్ధం చెప్పుకుంటుంది, ఇది వేరే యాంగిల్లో కూడా మనం చూద్దాం. అదేంటంటే వేరే హంతకుడికి కాత్యా ఏ విధంగా హత్యలు చేస్తాడనే టెక్నిక్ వాడికి తెలిసింది. దాని ద్వారా కాత్యాలాగా వాడు హత్యలు చేస్తూ ఉన్నాడు. కాపీకెట్ కిల్లర్? అవును పూర్వి, కాపీకెట్ కిల్లర్. ఇప్పుడు ఈ కాట్యా గురించి ఫుల్ డీటెయిల్స్ మనం వెతికి తీయాలి. వాడి జాతకం మొత్తం మనం తెలుసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక్కడు మాత్రమే మనకివ్వగలడు. ఎవరు సార్? సీనియర్ ఇన్స్పెక్టర్ దిలీప్. నా తలరాతే నన్ను మోసం చేస్తుంది. కాచు సరిగా రాలేదు. మీ కర్మ ఇలా పనిచేస్తోంది, ఏం చేస్తాం? పోలీసు వాళ్ళే నన్ను వేరుగా చూస్తున్నారు. ఎవరి కోసం నేను 30 సంవత్సరాలు కష్టపడ్డానో వాళ్ళే నన్ను వేరుగా చూస్తుంటే నేనేం చేసేది? ఒక మనిషే తన తలరాతని రాసుకోగలడు. సీనియర్ ఇన్స్పెక్టర్ దిలీప్. ఏసీపీ సార్. ఏంటి సార్ ఇటువైపు వచ్చారే? ఈ చోటు మీకు సూట్ కాలే. అసలు నేను ఎందుకు వచ్చానో ఖచ్చితంగా నీకు తెలుసుంటుందిగా. అంతా తెలుసు సార్, కానీ కాత్యాను పట్టుకోవడంలో మీకు నేను హెల్ప్ చేయలేను. దిలీప్, నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు, అది నాకు బాగా అర్థమైంది. డ్యూటీలోంచి సస్పెండ్ అయ్యావు కదా. బాధనా?
బాధ అనేది చాలా చిన్న మాట సార్. నేను నా జీవితాన్నే పోలీస్ ఫోర్స్కి ఇచ్చేశాను సార్. ఆ పోలీస్ ఫోర్స్ నాకు ఏమిచ్చింది? నా టాలెంట్ను సందేహించింది. మరిచిపోయారు. నేనే సార్ మొట్టమొదటిసారి కాత్యాను పట్టుకుంది. మళ్ళీ అవకాశం వస్తుంది దిలీప్. దానికి సందర్భం నీకు మళ్ళీ దొరకబోతుంది. దిలీప్, మనం అందరం కలిసి కాత్యాన్ని కనిపెడతాం. ఒప్పుకుంటావా? తను ఆల్రెడీ 2 హత్యలు చేసేసింది. ఇంకా ఎన్ని హత్యలు చేస్తుందో తెలియలేదు. ఎన్ని హత్యలు జరుగుతున్నాయో వాటికంతా నువ్వే కారణంగా ఉంటావు. నువ్వే. నాతో కలిసి పనిచేయడానికి నీకు ఇష్టం లేదు. కాత్యాన్ని కనిపెట్టడానికి నువ్వు కలవట్లేదు. ఇది నేను గుర్తు పెట్టుకుంటాను. కాత్యా మళ్ళీ హత్య చెయ్యడు సార్. నా సీట్లో ఏసు వచ్చింది. గుడ్ బై సార్. ఇతనే కదా ఏసీపీ ప్రత్యుమన్. ఇక్కడేం చేస్తున్నారు? నా బాధ్యతను గుర్తు చేయడానికి వచ్చారు. నువ్వు చెప్పు, పని అయిపోయిందా? కాత్య త్వరలో వచ్చేస్తుంది తన గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవడానికి. ఎక్కడ? సూపర్ దిలీప్, నువ్వు ఓటమిని ఒప్పుకోలేదు. కాత్యాన్ని పట్టుకుంటానికి ఇప్పుడు నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఇదేంటి? ఎవరు నువ్వు? నిన్నే. సమాధానం చెప్పు. నీకేం కావాలి? దీపా, నువ్వు ఉన్నావే. ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నావు? నువ్వు మొబైల్ను స్టాఫ్ రూమ్లో వదిలేసావు. కొన్ని సమయంలో మర్చిపోయి ఇలాంటివి జరుగుతాయి. అందుకని నువ్వు ఇలా అరుస్తావా? లలిత్, ఈ రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ స్కూల్ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదా? ఇది కూడా సేమ్ ప్యాటర్న్. గొంతు కోసాడు, ఓపెన్ ఐస్కి పట్టి, అలాగే చేతి మీద తాడుతో కట్టిన గుర్తులు ఉన్నాయి. ఇది కాత్య చేసిన పనే. అయితే సార్, కాత్యాలా ఎవరు చంపబడలేదు. అంటే కాపీ క్యాట్ కిల్లర్ కాదు. కాత్యాని ఈ పని చేస్తున్నాడు. ఇది కన్ఫర్మ్ సార్. అవును ఫ్రెడీ. అవును సార్. ఈ సునీల్ ఇంకా మాలిని, ఇప్పుడు ఈ లలిత్, వీళ్ళ మధ్య ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం ఉండవలసిన అవసరమేం లేదు. ఎందుకంటే కాత్య కారణమే లేకుండా ఎవరినైనా తేలిగ్గా చంపేస్తున్నాడు. సార్ రండి. సార్, ఇతను ఇక్కడుండే వాచ్మెన్. లలిత్ తప్ప ఈ పూర్తి స్కూల్లో ఎవ్వరు లేరంట సార్. అలాగే వీళ్ళు తిరిగి వచ్చారు. ఓ, అయితే డెఫినెట్గా కాత్య గేట్లోంచి వచ్చుంటాడు. ఇంకో మార్గంలోంచే వచ్చుంటాడు. కానీ సార్, క్లాస్ లోపలికి రావడానికి వేరే మార్గం లేదు. లేకపోతే వాడు ఇంకేదైనా దారిని కనిపెట్టి ఉండొచ్చు. క్లాస్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఈ రూట్లో కాత్య చాలా ఈజీగా ఎక్కేసి ఉంటాడు. సార్, బయట కిల్లి కొట్టు వాడి దగ్గర అడిగాను సార్. సరిగ్గా 2 గంటల క్రితం
వెనక వైపు నుంచి ఎవరో రావడం అతను గమనించాడంట. వాడు నీ మొహం చూసాడా లేదా? కాత్య ఒక ఫోటో చూపించాం కానీ వాడికి తెలియలా. కానీ ఇక్కడ వచ్చిన వ్యక్తి ఏదో రెడ్ కలర్ లో షర్ట్ వేసుకున్నట్టు చెప్తుంది. అంటే ఇటువంటిది అయ్యుండొచ్చు. ఇది ఇక్కడుంది. అంటే ఒకటి వ్యాన్లో ఎక్కుతున్నప్పుడు లేక దిగుతున్నప్పుడు దీన్ని ఫిక్స్ చేసి ఉండొచ్చు. చెప్పు అభిజిత్, ఏమిటి? సరే, నాకు అప్డేట్ చేస్తూ ఉండు. ఏమైంది సార్? ఆ రోజు రోడ్డు మీద మనకి ఆ పాన్ మసాలా ప్యాకెట్ దొరికింది కదా, దాని మీద అనిషా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ దొరికిందో తెలుసా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఇందులో ఉన్నాయో మీకు తెలుసుంటుంది. అవును, నేను మీ దగ్గర అబద్ధం చెప్పాను. నేను వాడికి సాయం చేయడానికి అక్కడికి వెళ్ళాను. వ్యాన్లో నుంచి తప్పించడానికి చూశాను. ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా? వాడు మంచివాడో చెడ్డవాడో కానీ వాడు నా అన్నయ్య. వాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని నా దగ్గర చెప్పాడు. అంతేకాదు, చివరి రోజుల్లో హాస్పిటల్లో గడపడం ఇష్టం లేదని చెప్పాడు. వాడి మీద నేను జాలి పడ్డాను. సో వాళ్ళని కాపాడడానికి బయలుదేరారు. పోలీస్ వ్యాన్ పై కూడా దాడి చేశారు. నేను అక్కడికి వెళ్ళాను. కానీ నిజమేంటంటే నేను వాడిని కలవక ముందే ఇంకెవరో వాడిని కాపాడారు. సరే, మీ బ్రదర్ కాత్య జైలు నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నాడని మీరెవరితోనైనా చెప్పారా? వాడికి అసలు ఫ్రెండ్సే లేరు, అందరూ శత్రువులే. అలాగా? అలా అయితే తనకి ఎవరు హెల్ప్ చేసుంటారు? ఒకసారి తను అబద్ధం చెప్పలేదంటే తను మళ్ళీ చెప్పే అవకాశం ఉంది. తన్ని గమనిస్తూ ఉండాల్సిందే. దిలీప్, ఈ 2 హత్యలు కాకుండా ఇంకా 17 హత్యలు జరిగాయి. ఏదో ఒకటి చేసి మనం ఆపి తీరాలి. ఎందుకు పనికిరాని ఒక హంతకుడి కోసం నన్ను ఫోర్స్లోండి తొలగించారు. నువ్వు నాకు చేసిన ప్రామిస్ను మర్చిపోయావా? మొట్టమొదటిసారి పోలీసు యూనిఫామ్ నువ్వు ఒంటి మీద వేసుకున్నావు, అది మర్చిపోయావా? ఛ, నిన్ను తలుచుకుంటేనే కేవలంగా ఉంది. సార్, నేను ఇక్కడికి తాగడానికి రాలేదు, నేను విచారణ చేయడానికి వచ్చాను. అలాంటి అర్థం ఏంటి? నా గూఢచారి ద్వారా నాకు తెలిసింది, కాత్య యొక్క గర్ల్ ఫ్రెండ్ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుందంట. తనను వెతుక్కుంటూ వచ్చాను. నాకు సందేహంగా ఉంది. అదేంటంటే కాత్య నిజమైన హంతకుడు కాదు, అదేదో కాపీ కాట్ కిల్లర్. కాత్య అలాగే హత్యలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. అలాగైతే వాడిలాగా చేస్తున్నాడా? అదే దిలీప్. సార్, ఒక దారి ఉంది, అందువల్ల వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. ఏంటి? ఒకే ఒక విషయం నాకు కాత్యకు మాత్రమే తెలుసు, మీడియాకు కూడా తెలియదు. కాత్య హత్య చేసిన తర్వాత ఆ స్థలాన్ని క్లీన్ చేస్తాడు. తరువాత వాడు బాగా స్నానం చేస్తాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, నాకు కాత్యకు మాత్రమే తెలుసు. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. హలో అభిజిత్, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? సలోంకి. ఇదిగో ఇదిగో ఇక్కడే ఉన్నాను బాస్. ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటాం కదా. ఇక్కడే ఉన్నాను. ఏంటి? ఆ డ్రైన్లో మనకి జుట్టు దొరికింది కదా, అది ఎవరిది సార్? అది కాత్య వెంట్రుక కాకపోతే ఆ హంతకుడిది కాదని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అలా అయితే ఈ హత్యలు మొత్తం చేసేది ఒక కాపీ క్యాట్ అయి ఉంటాడు. సాధారణమైన మనిషికి తెలియదు కాత్య హత్య చేసిన తర్వాత అదే చోట తానం చేస్తాడని ఎవరికీ తెలియదు. బాస్, కాస్త వెయిట్ చేయండి. తారిక రిపోర్ట్తో వస్తుంది. అది కాత్య జుట్టో లేదో అనేది తెలిసిపోతుంది. సార్, హెయిర్ డిఎన్ఏ టెస్ట్ చేశాను. అనిషా జుట్టుతో అది మ్యాచ్ అవుతుంది. 100% అది కాత్య హెయిర్నే. ఇప్పుడు అర్థమైంది కదా, వాళ్ళ అన్నయ్యని కాపాడడం కోసం వరుసగా అబద్ధాలు చెప్తోంది. కాతీయ గురించి ఖచ్చితంగా తనకు తెలుసుంటుంది. తన్ని అరెస్ట్ చేద్దామా? హలో ఏసీపీ సార్, నాకు కాత్య ఉండే చోటు తెలిసింది. ఏంటి? కాత్య దొరికాడా?
అయ్యో షూట్ చేయకండి, ఇది నేనే. కాత్య ఎక్కడ? అక్కడ. సార్ ఇక్కడే ఎక్కడో ఉండేవాడు. దిలీప్, నీకేం కాలేదు కదా? దిలీప్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. చెప్పు సోలంకి. వాట్? కాత్య హంతకుడు కాదా? సార్, కాత్యనే కదా హంతకుడు. తన బాడీ మీ కళ్ళ ముందే ఉంది. అయినా మీరు కేసు పూర్తవలేదంటున్నారే? ఇప్పుడే చెప్తున్నాను, ఈ కేసు అయిపోలేదు. కేసు ఇంకా పూర్తి కాలేదా? అంటే హంతకుడు ఇంకెవరైనా? ఎగ్జాక్ట్లీ. 3 హత్యల్ని కాత్య చేయలేదు, వేరే ఎవరో చేశారు. సార్, మేము జుట్టు శాంపుల్ని చెక్ చేసాం. అది క్రైమ్ సీన్లో మీకు దొరికింది. ఆ జుట్లో మైగ్రెయిన్, తలనొప్పి మందు దొరికింది. ఆ తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్కే వస్తుంది. వాళ్ళే ఈ మందుని తింటారు. అలా అయితే కాత్య చెల్లెలు అనీషా కరెక్ట్గానే చెప్పింది. కాత్యాకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అవును సార్, మేం వీడి ఎంఆర్ఐ స్కాన్ కూడా చెక్ చేసాం. అందుకే తన చేతులు వణుకుతూ ఉన్నాయి. అవును, ఆ కారణం వల్లే చనిపోయిన వాళ్ళ మెడ మీద ఉన్న గడ్డలన్నీ క్లీన్గా ఉన్నాయి. దాన్ని వీడు అసలు చేయలేడు. వీడు స్ట్రైట్గా కట్ చేయలేడు. కానీ సార్, తన్ని హత్య చేసినప్పుడు తన చేతిలో కత్తి ఉంది కదా? పూర్వీ హత్య జరిగేటప్పుడు వీడి చేతిలో కత్తి ఉండుండొచ్చు, కానీ వీడి చేతులు షేక్ అయి ఉంటుంది కదా. చెయ్యి షేక్ అయినప్పుడు గాయాలు కూడా వంకర టింకరగానే ఉంటాయి, స్ట్రైట్గా ఉండవు. అందుకే అది కింద పడిపోకుండా ఉండడం కోసం అలా కట్టి ఉంచాడా? అప్పుడు ఈ హత్యని కాత్య చేయలేదంటే వాడి వెంట్రుకలు, వాడి ఫింగర్ ప్రింటు క్రైమ్ సీన్లో ఎలా దొరికాయి, అక్కడ ఎలా క్రైమ్కు దొరికాయి? నాకు అర్థం కాలేదు. ఈ కాపీకెట్ కిల్లర్కి ఉద్దేశం ఏంటి? ఇన్ని హత్యలు చేస్తున్నాడే. సరే, ఈ ముగ్గురు చనిపోయిన దాంట్లో ఎలాంటి సంబంధం లేదు, ఏది కామన్గా లేదు. ఇంకా ఈ సునీల్ వేరే సిటీలో ఉన్నాడు, పూణేలో. అవును సార్, వారి ముగ్గురి ప్రొఫెషన్స్ కూడా వేరే వేరే సార్. ఒకడు ఇంజనీర్, ఇంకోడు సీఏ. సరే, సోషల్ మీడియాలో చెక్ చేసావా? ఎవరైనా కామన్ ఫ్రెండ్ ఉండొచ్చు కదా? సరే, ఎలాంటి కామన్ ఫ్రెండ్ లేదు, చెక్ చేశాను. మరి ఆ హంతకుడు ఈ ముగ్గురిని ఎందుకని టార్గెట్ చేశాడు? అదే కదా తెలియలేదు. ఎందుకని? సార్ పిలిచారా? రండి. ఈ ఫోటోని చూడండి. వీడు సునీల్, వీడు లలిత్. వీళ్ళిద్దరిలో ఎవరైనా నీకు అసలు తెలుసంటావా? బాగా చూసి చెప్పు. లేదు సార్. ఎందుకు అడుగుతున్నారు? నాకు ఒక సందేహం ఉంది. వీళ్ళిద్దరూ, అదేంటంటే సునీల్, లలిత్, వీళ్ళిద్దరిని మాలినిని హత్య చేసిన వాడే చేసుండాలి. సో మాలినికి మీ ఇద్దరికి ఏదైనా కనెక్షన్ ఉందా అని తెలుసుకోవాలనుకున్నాం. ఒకవేళ కనెక్షన్ ఉన్నా నేను మీకు చెప్పలేను సార్. అంటే మాలిని గురించి నాకు అంతగా తెలియదు సార్. తనని 10 ఏళ్ల క్రితం పిక్నిక్లో కలిశాను. ఆ తర్వాత టచ్లో లేదు సార్. తర్వాత తన ఫోటో ద్వారా తన గురించి సోషల్ మీడియాలో వెతికాను సార్. ఐడి పట్టుకుని మెసేజ్ చేశాను. ఆ రోజు మేము కాఫీ షాప్లో కలుద్దాం అనుకున్నాం. కానీ చూసారా, 10 ఏళ్ల క్రితం మేము పిక్నిక్లో తీసుకున్న ఫోటో ఇంకా నా దగ్గర ఉంది. ఇది కిలా డ్యామ్ కదా, లోనావాలాలో ఉంది. అవును సార్. కిలా డ్యామ్, లోనావాలా? సార్, ఒక నిమిషం. సార్, ఈ లలిత్ 10 ఏళ్ల ముందు కీలా డ్యామ్కి వెళ్ళాడు. 17 డిసెంబర్ 2008. ఆ డేట్లో నేను అక్కడే ఉన్నాను సార్. 17 డిసెంబర్ 2008. ఒకవేళ ఈ మర్మాన్నే మేము వెతుకుతున్నామా ఏంటి? ముగ్గురు కనెక్షన్స్ ఇక్కడ వస్తుంది. అప్పుడు ఇదే డేట్లో ఈ సునీలో అక్కడ ఉన్నాడా అని మీరు చెక్ చేయండి. అవును సార్, సునీల్ కూడా తన కాలేజ్ ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళాడు. అదే డేటు, అదే స్పాటు. ఒకే డేట్లో ముగ్గురు ఒకే చోట ఉండడం
ఇది అనుకోకుండా జరిగేది కాదు. ఎగ్జాక్ట్లీ అభిజిత్. 17th డిసెంబర్ 2008 ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. దాని కారణంగానే ఈ హత్యలు జరుగుతున్నాయి. అవును సార్, జరిగింది. స్వాతి అనే అమ్మాయి కిలా డ్యామ్ నుంచి దూకి కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ బాడీ అక్కడ పోలీసులకు దొరికింది మరుసటి రోజే. స్వాతి మీతో మాట్లాడిందా? ఐ మీన్ ఏదైనా సంఘటన గురించి, లేదా డిప్రెషన్? ఎందువల్ల తను ఇలాంటి స్టెప్ తీసుకుంది? తను నాతో ముందే చెప్పింది సార్. దాంతో కొన్ని మొగాళ్ళు దారుణంగా నడుచుకున్నారని నాకు భయం వేసింది సార్. ఇంటికి వెంటనే వచ్చేయమని చెప్పాను, కానీ తను రానే లేదు. తర్వాత మరుసటి రోజు ఆ పిల్లల గురించి తను చెప్పిందా? లేదు. నేను దాంతో ఎంతో అడగడానికి ప్రయత్నించా, కానీ నాతో చెప్పలేదు. ఇలా చూడండి, క్రమంగా హత్యలు జరుగుతున్నాయి. వాటికి స్వాతి మరణానికి ఏవో కనెక్షన్స్ ఉన్నాయి. హంతకుడు ఎవరైనా సరే వాడు పగ తీర్చుకుంటున్నాడని తెలుస్తోంది 10 ఏళ్ల తర్వాత. కానీ స్వాతి మరణానికి ఎవరు ప్రతీకారం తీర్చుకుంటారు? తనకి నన్ను తప్ప ఎవ్వరు లేరు. ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్? లేదండి. తనకు ఒకవేళ ఎవరైనా ఉంటే నాతో చెప్పేది. సరే, ఎవరైనా రిలేటివ్స్? ఇక్కడ పక్కన ఒక అనాథాశ్రమం మాత్రమే ఉంది. అప్పుడప్పుడు స్వాతి అక్కడికి వెళ్ళేది. చిన్న చిన్న పిల్లలకి రాఖీ కట్టేది. అందరినీ బ్రదర్ లాగా చూసేది. స్వాతి చనిపోయిన తర్వాత ఒక పిల్లోడు ఇక్కడికి వచ్చాడు, కానీ వాడు చాలా షాక్లో ఉండేవాడు. అతనెవరు? అతని గురించి చెప్తారా? చాలా ఏళ్ళు అయినందువల్ల నాకు అతని మొహమో పేరో గుర్తులేదండి. తర్వాత ఇక్కడ అబ్బాయి రానే లేదు. సరేగాని మీరు ఏం మాట్లాడారో మీకు గుర్తుందా? వాడు నాతో ఒకే ఒక మాట చెప్పాడు. స్వాతి వాడికి లోనావాలా నుండి ఫోన్ చేసిందట. వాడితో మొత్తం చెప్పుండేది, కానీ వాడు కూడా స్వాతిని పరిస్థితి నుంచి కాపాడలేకపోయాడు. స్వాతికి సహోదరుడు. సోలంకి కొంచెం నోరు తెరిచి చెప్పు. ఒక నిమిషం. తెలిసింది బాస్. 2 విషయాలు తెలిసాయి. అది ఈ కేసు రూట్నే మార్చేస్తుంది. మొదటి విషయం ఏంటంటే తన కడుపు నుంచి పాలు ఇంకా బ్రెడ్ ట్రేసెస్ దొరికాయి. సరే, తను చావడానికి ముందు దీన్ని తినుండొచ్చు కదా. ఇది కూడా ఒక విషయమేనా ఈ కేసుకి? దయా, ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చనిపోక ముందు కాదు, గత 3 రోజులుగా వీడు పాలు బ్రెడ్ మాత్రమే తింటూ ఉన్నాడు. ఇంతకు మించి ఇంకేమీ కాదు. తను ఒక పేషెంట్. డాక్టర్ ఒకవేళ తన్ని తినమని చెప్పుండొచ్చు. పూర్వి వీడు పేషెంటే, కానీ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్. వీడికి కడుపులో ఏ సమస్య లేదు, ఏవైనా తినొచ్చు. కానీ ఎందుకు పాలు బ్రెడ్ మాత్రం కంటిన్యూగా తినాలి? అన్నట్టు ఇంకేదో మీరు చెప్పబోయారు కదా. రెండో విషయం, ఇలా చూడు, వీడి గోళ్ళకి ఏదో తగిలింది కదా బాస్. వీడి గోళ్ళల్లో చాలా చెత్త ఇంకా రక్త మరకలు కూడా ట్రేస్ అయ్యాయి. వీడి గోళ్ళను చూస్తుంటే ఖచ్చితంగా ఏదో గీకినట్టుగానే అనిపిస్తోంది నాకు. ఇలా చూడు, ఆ గోళ్లలో రక్తం కూడా ఉంది. కొంతమంది బాగా టెన్షన్ పడ్డారంటే ఇటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళని కట్టి పడేస్తేనే వీళ్ళు చేతులతో ఇలా గీకుతూ ఉంటారు. అవును సార్, ఒక విషయం కన్ఫర్మ్ సార్. కాత్యాన్ని ఎవరో ఎక్కడో బంధించి ఉంచారు సార్. అందుకే వీడి కడుపులో పాలు బ్రెడ్ మాత్రమే ఉన్నాయి. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. అలాగే జరిగి ఉంటుంది దయ్యా. అందుకనే 3 హత్యల తర్వాతే వీడు మనకు దొరికాడు. అలా కాకపోతే వీణ్ణి ఎవరైతే బంధించుంచారో వాడే వీడి తల వెంట్రుకలని, ఫింగర్ ప్రింట్స్ని కూడా మన కోసం వదిలి వెళ్ళుంటారు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇది చేస్తుంటారు. అంతకుడు చాలా చక్కటి ప్లాన్ వేశాడు సార్. ముందు 3 హత్యలు, ఆ తర్వాత అరెస్ట్లో ఉన్న కాత్యాన్ని రిలీజ్ చేయించాడు. అప్పుడే ఈ హత్య కేసు డైరెక్ట్గా కాత్య మీద పడుతుంది. అలాగే దీని మొత్తాన్ని స్వాతి చనిపోయినందుకు పగ తీర్చుకుంటానికి చేస్తుంటారు. ఒక్క నిమిషం బాస్. ఓ బాస్, గోళ్ళల్లో చెత్త ఉంది కదా, అది నల్లటి మట్టి, ఇంజిన్ ఆయిల్ ఇంకా ఐరన్ ఆక్సైడ్ ఉంది. కాత్యాన్ని మేము కనిపెట్టిన చోటికి కొంచెం దూరంలోనే పక్కన బీచ్ ఉంది సార్. అక్కడే బ్లాక్ శాండ్ ఉంటుంది. తర్వాత దాని పక్కనే ఒక షిప్పింగ్ యాడ్ కూడా ఉంది.
దయా సార్ కాత్యాని ఇక్కడే బంధించి ఉంచినట్లున్నారు. ఏంటది? ఇది ఆ వ్యాన్ అయి ఉండాలి. దీని గురించే అనీషా చెప్పింది. వీళ్ళు కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలి. సార్ ఇందులో ఏదైనా దొరికే అవకాశం ఉంది. అవును, కార్ పేపర్స్ ఉన్నాయా చూడు. ఓ నో, బాంబ్! పరిగెత్తండి. రై 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 ఆగరా! ఏయ్ ఆగరా! ఆగరా! ఆగో! ఎక్కడికి పారిపోతున్నావా? సార్ సార్ ఏయ్ ఆగ్రా ఆగు. ఏయ్ ఆగు, లేదంటే షూట్ చేస్తారు. సార్ 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 నన్ను వదిలేండి సార్. సార్ సార్ అక్కడ ఒకడు ఉన్నాడు. సీనియర్ ఇన్స్పెక్టర్ దిలీప్ నిన్ను బ్రదర్గా అనుకొని రాఖీ కట్టింది కదా, నీకే తను ఫోన్ చేసింది. తను నా చెల్లెలు. ఆ రోజు తను ఈ ముగ్గురి పేరు చెప్పింది. నేను తనకు మాటిచ్చాను, ఒక్కొక్కరిపై పగ తీర్చుకుంటానని చెప్పా. ఆ మరుసటి రోజే తను సూసైడ్ చేసుకుంది. నువ్వొక పోలీసోడివే కదా, చట్టరీత్యా వాళ్లకు శిక్ష పడేలా చేసుండొచ్చుగా. నీకేమనిపిస్తోంది? నేను ప్రయత్నించలేదంటున్నావా? చట్ట ప్రకారం వీడికి శిక్ష దొరకడానికి నేను 10 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను తెలుసా, కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. నేనే ఓడిపోయాను. ఇప్పుడు గెలిస్తే మాత్రం నువ్వేం సాధిస్తావు? ఒక పోలీస్ ఆఫీసరుగా ఉన్న నువ్వు హంతకుడుగా మారావు. హంతకుడిగా. నా వల్ల అయినంత వరకు నేను ప్రయత్నం చేశాను కదా. ఏ రోజు కాత్యాను వ్యాన్లో తీసుకెళ్లారో ఆ రోజు నేను కాత్యాను కిడ్నాప్ చేశా. ఆ ముగ్గురిని హత్య చేసిన తర్వాత నేను కాత్యాను రిలీజ్ చేశా. అప్పుడే నా మీద సందేహం రాదు. వాడు పగ తీర్చుకోవడానికి వస్తాడని నాకు తెలుసు. వాడు ఖచ్చితంగా నన్ను అటాక్ చేస్తాడు. అది కూడా చేశాడు. తరువాత ఏం జరిగిందని మీకే తెలుసు. నేను పర్ఫెక్ట్గా ప్లాన్ వేశాను. వాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉండడం వల్ల అంతా మారిపోయింది. నువ్వు ఫోర్స్లో ఉన్నావు. నీకే తెలుసుంటుంది ఈ రోజు కాకపోతే రేపెప్పుడైనా ఖచ్చితంగా ఇరుక్కుంటారని. 10 సంవత్సరాల నుండి నా సిస్టర్ చేత్తో నేను రాఖీ కట్టించుకోలేదు. అరెస్ట్ అవుతానని నేను కొంచెం కూడా బాధపడలేదు. రాఖీకి ఉన్న బలం అది నీకు తెలియదురా. అది నాకు చాలా బాగా తెలుసు. అది కాకుండా ఇంకొక బాధ్యత ఉంది. నువ్వు యూనిఫామ్ వేసుకొని దేశానికి చేయాల్సిన సేవ. అదే నువ్వు దేశానికి చెయ్యాల్సింది. ఆ బాధ్యత నువ్వు మర్చిపోయావు. నువ్వొక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా 3 హత్యలు నువ్వు చేస్తే శిక్ష ఏం పడుతుందో నేను చెప్పి నీకు తెలియాల్సింది కాదు.